హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నవాడ కామాక్షిదేవి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామండి. ఋషులలో సర్వశ్రేష్ఠుడైన కాశ్యప మహర్షి లోకహితం కొరకు పినాకినీ నది ఒడ్డున ఒకదానికొకటి చేరువగా ఉన్న తల్పగిరి, రజితగిరి, వేదగిరి అనే కొండలు పవిత్రమైనవని తెలుసుకొని అక్కడే యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. యాగం ముగిసిన అనంతరం మల్లికార్జున స్వామి ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ఒంటరిగా ప్రత్యక్షమైనందువల్ల కాశ్యప మహర్షి, స్వామి, లోకహితం కొరకు తొందరపడి ఒంటరిగా వచ్చారే, దేవి కూడా ప్రత్యక్షమైతే మహదానందం కలుగుతుంది అని అన్నాడు. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షిదేవి ప్రత్యక్షమైంది. మహర్షి మల్లికార్జున స్వామిని, కామాక్షిదేవిని అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేశాడు. ఆ సమయంలో తీర్థయాత్రలకు బయలుదేరిన దుర్వాస మహాముని రాజగిరికి చేరుకొని మల్లికార్జున స్వామికి, కామాక్షిదేవికి నమస్కరించాడు. మునిరాకను గమనించలేదు పరమశివుడు. అందుకు ఆగ్రహించిన ముని ప్రేమతో పిలవగానే వెంటనే ప్రత్యక్షమయ్యే ఈ ప్రదేశంలో ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాలు లేకుండా పోతాయి అని శపించాడు. ప్రళయం వచ్చి పినాకినీ నది ఉప్పొంగి ఆ ఉప్పెనలో మల్లికార్జున స్వామి, కామాక్షిదేవి విగ్రహాలు కొట్టుకుపోయాయి. కలియుగంలో పచ్చని పైర్లతో ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నవాడ ప్రదేశంలో పశువుల కాపర్లు తమ పశువులను మేపుతున్నారు. వారిలో ఒక చిన్న పిల్లవాడు భూమి నుండి ఏదో ప్రకాశాన్ని చూశాడు. అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం ఎంతో ప్రకాశవంతంగా కనిపించింది. వెంటనే ఆ బాలుడు పరిగెత్తుకొని వెళ్ళి గ్రామ ప్రజలను పిలుచుకొని వచ్చి ఆ శివలింగాన్ని చూపించాడు. ఉప్పెనలో కొట్టుకుపోయిన శివలింగం అని గుర్తించి ప్రజలు శివలింగాన్ని అక్కడే ప్రతిష్ఠించారు. స్వామితో పాటుగా దేవి కనిపించలేదని బాధపడ్డారు. మరికొద్ది రోజులలోనే ఆమె జాడ తెలిసింది వారికి. పినాకినీ నదిలో చేపలు పట్టడానికి ఒకరు విసిరిన వలలో అమ్మవారి విగ్రహం దొరికింది. అది చూసి సంతోషించిన ప్రజలు స్వామి ప్రక్కనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారు తినే చేపలు, మాంసములనే స్వామికి నైవేద్యం పెట్టేవారు. ఆ మాంసాహార నైవేద్యం అమ్మవారికి బాగా నచ్చినట్లుంది. దాంతో రాత్రిపూట బిగ్గరగా నవ్వుతూ, ఉగ్రరూపంలో అరుస్తూ సన్నిధి వదిలి ఊరిలోకి వచ్చి ఆవులను, కొంగలను, కోళ్లను చంపి ఆహారంగా తినేది. ప్రపంచాన్ని కాపాడవలసిన ఆ తల్లే ఇలా జీవరాశులను నాశనం చేయడం చూసి ఈ సంగతిని ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు. మల్లికార్జున స్వామిని, కామాక్షిదేవిని దర్శించుకొని పూజించారు. ఆ రోజు రాత్రి ఆ ఆలయంలోనే ఉండి ఉదయాన్నే బయలుదేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ దేవి ఆదిశంకరుణ్ణి కూడా హింసిస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు భయపడ్డారు. అమ్మవారి గురించి, ఆమె మాంసాహార ప్రీతి గురించి వారు ఆదిశంకరునికి తెలిపారు. ఆమె వెళ్ళే మార్గంలో ఆదిశంకరుల వారు పడుకొని ఉంటే ఆయన ప్రాణాలకు హాని జరుగుతుందని ప్రజలు వారించారు. జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆదిశంకరుల వారు, మీ పశువులను ఆ కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా చేస్తాను అని మాటిచ్చారు. అర్ధరాత్రి దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయం నుండి బయటకు వెళ్ళింది. దారిలో పడుకొని ఉన్న ఆదిశంకరాచార్యులని తప్పుకోమని హెచ్చరించింది. ఆదిశంకరుడు ఆ దేవుని ప్రసన్నం చేసుకోవాలని స్తుతించారు. ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి కోపం తగ్గసాగింది. ఆమె మొహం ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఆదిశంకరుడు ఆమె ఎదుట ఒక శ్రీచక్రాన్ని స్థాపించారు. ఆ తర్వాత దేవిని చూసి, తల్లి, భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై వికటాట్టహాసం చేయకూడదు, మాట్లాడకూడదు అని చెప్పారు.
ఆలయం నుండి బయటకు వెళ్ళకూడదు అని ఆంక్ష విధించారు. అప్పుడు దేవి నన్ను నమ్మి వచ్చే భక్తులకు వరములివ్వడం, ఆశీర్వదించడం ఎలా అని ప్రశ్నించింది. భక్తులకు కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించు, వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి వారు సంతోషంగా జీవించడానికి సాయపడు అన్నాడు ఆదిశంకరుడు. కామాక్షిదేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది. తన సన్నిధిలో తన సమస్యలను చెప్పుకొని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని వరమిచ్చింది. ఇదండి కామాక్షిదేవి ఆలయ చరిత్ర. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.